హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకింగ్ ఫిలిమ్స్. నేను మీ పవన్ ప్రకాష్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా ఏంద్రా అంటే ఒక సౌత్ కొరియన్ ఫిలిం. అది August 9th నెట్ఫ్లిక్స్లో వచ్చింది. అది అక్కడ రిలీజ్ అయిందో లేదో మనకు తెలియదు. డైరెక్ట్ నెట్ఫ్లిక్స్ ఏదో డిస్ట్రిబ్యూషన్ వచ్చేసి నెట్ఫ్లిక్స్ వాళ్ళు చేస్తున్నారు. మేబీ కొరియాలో థియేటర్లో రిలీజ్ అయింది వచ్చాము. సినిమా పేరు ఏంద్రా అంటే మిషన్ క్రాస్. ఈ సినిమా స్టోరీకి వచ్చాము అంటే ఒక హౌస్ హస్బెండ్ మ్యాక్సిమం ఇంట్లో పనులు చేస్తూ ఉంటాడు. స్కూల్ పిల్లలకి ఆ బస్ డ్రైవర్గా కూడా పనిచేస్తూ ఉంటాడు. అలాంటి అతను వైఫ్ వచ్చేసి పోలీస్ ఆఫీసర్, డిటెక్టివ్ క్యాప్టెన్ ఏదో. సో ఆమె మంచి రగడ్ యాక్షన్ చేస్తుంటుంది. మన హస్బెండ్ ఒకనొక రోజు షాపింగ్ చూస్తున్నప్పుడు ఒక ఆమె అనుకోకుండా కనిపిస్తుంది. తీరా ఏందిరా అంటే ఆమె ఎవర్రా అంటే మనోడు పాస్ట్ లైఫ్కి సంబంధించిన. అక్కడ నుంచి మనోడు లైఫ్ టర్న్ అవుతుంది. సో వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ ఉందా లేదా మనకి ముందే చెప్పేస్తాడులే లేదనేసి. కానీ వైఫ్ వాళ్ళు వచ్చేసి హస్బెండ్కి ఎక్స్టర్నల్ మ్యారిటల్ అఫైర్ ఉంది అనుకొని ఆమె ఫాలో అవుతూ ఉంటారు. సో ఇవన్నీ తీసుకొచ్చి ఎలా ఎండ్ చేశాడు అనేది సినిమా. ఇది ఒక స్పై యాక్షన్ కామెడీ సినిమా. మనకి స్పై కనిపిస్తుంది, యాక్షన్ ఉండనే ఉంది, కామెడీ కూడా మనకు అనిపిస్తుంది. ముఖ్యంగా కామెడీ అన్నది ఆ వైఫ్, ఆ పోలీస్ ఆఫీసర్, ఆమె యొక్క ఫేస్ ఫీలింగ్స్, ఆమె యొక్క ఇది, ఆమె కింద అసిస్టెంట్లు ఉంటారు కదా పోలీస్ స్టేషన్లో, వాళ్ళ వల్ల చేసేది 2-3 సీన్లు అయితే మనకు మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు దూరం నుంచి చూసి అక్కడ జరిగే దీన్ని వీడియో తీసి వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. మనోళ్ళ డైలాగుల్లో చెప్పేస్తూ ఉంటారు అన్నమాట ఒక రేంజ్. అది ఫన్నీగా ఉంటుంది. మిగతా హస్బెండ్ ఆ పాస్ట్ లైఫ్ ఆమె హోటల్ రూమ్లో ఉన్నప్పుడు వీళ్ళు డ్రోన్లో వచ్చేసి ఆ హోటల్లోకి చూసి వైఫ్ అసిస్టెంట్ ఈడు కొద్దిగా కామెంటరీ ఇస్తుంటారు, లైవ్ కామెంటరీ అక్కడ. కానీ ఇట్లాంటి సీన్స్ అన్నీ బాగుందన్నమాట. సినిమా స్టార్ట్ అయిన దాదాపు ఒక 1 hour 50 minutes అట్ట. సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి మనం అసలు సినిమా పక్కకు పోలేము. ఆ రేంజ్లో అరెస్ట్ చేసి కూర్చోబెడతాడు. కొద్దిగా నవ్వుకుంటూ ఉంటాము. ఇది స్పై, ఇది ఆ థ్రిల్ ఎలిమెంట్స్ ఉంటాయి. థ్రిల్ అంటే థ్రిల్ ఏమి ఉండదు కానీ ఓకే పర్లేదు, డీసెంట్ ఎనఫ్ యాక్షన్స్ అన్నీ ఉన్నాయి. సినిమా ఎండ్ అయినప్పుడు ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ అయితే ఉంది. ఈ సినిమాలో మెయిన్ హీరో కానీ హీరోయిన్ కానీ ఇద్దరు సూపర్ పర్ఫార్మెన్సెస్ అయితే ఇచ్చారు. డైరెక్టర్ వచ్చేసి అతను చాలా బాగా రాసుకున్నాడు, తీశాడు. మనకి కొద్దిగా ట్విస్ట్ ఉంటాయి. ఆ ట్విస్ట్ అన్నీ మనకి బాగానే అనిపిస్తుంది. యాక్షన్ ఎపిసోడ్ బాగుంటుంది. సినిమాటోగ్రఫీ చాలా బాగా తీశాడు, చాలా బాగా అనిపించింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అది మటుకు చాలా బ్రహ్మాండంగా అనిపిస్తుంది. సినిమాకి ఏం కావాలో అది పర్ఫెక్ట్ ఇచ్చి ఉంటాడు అన్నమాట. ఎడిటింగ్ కూడా మంచి క్రిస్ప్గా, మనకి ఎక్కడా ల్యాగ్ లేకుండా, బోర్ లేకుండా అయితే మనకి హోలిస్టిక్గా మనం అయితే ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ ఉంది. కొరియన్ సినిమా కదా, ఇది ఫ్యామిలీతో కూర్చొని చూడవచ్చు, ఆ పిల్లలతో కూర్చొని చూడవచ్చు. అంటే హ్యాపీగా పిల్లలతో ఫ్యామిలీతో కూర్చొని చూడవచ్చు. ఎందుకంటే చాలా వరకు కొరియన్ సినిమాలు మనం ఫ్యామిలీతో చూడలేము. ఎంత అద్భుతమైన సినిమాలు అయినప్పటికీ కొద్దిగా ఒక ఏమంటారు బ్లడ్ షెడ్ ఎక్కువ, స్కిన్ ఎక్కువ చూపించడం ఇట్లాంటివి ఎక్కువ ఉంటాయి. సో దీంట్లో అట్లాంటివి ఏమి ఉండవు. చాలా నీట్గా హ్యాపీగా కూర్చొని ఫ్యామిలీతో కూర్చొని చూసి ఎంజాయ్ చేయదగ్గ సినిమాని ఇది. మనం చూసి ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేయగలుగుతాము. సినిమాలో చాలా పాజిటివ్స్ ఉన్నాయి. అట్టని సూపర్గా ఉందంటే నేను సూపర్గా ఉందని నేను చెప్పను. అబ్బాయి యావరేజ్. మనం ఒక టైం పాస్ ఏం చేయలేదబ్బా, ఆ ఏం చేయలేనప్పుడు ఏదో ఒక సినిమా కూర్చొని చూద్దాం అంటే ఇది కూర్చొని చూస్తానంటే మూడు కూడా కొద్దిగా లైట్ అవుతుంది. ఇది మనకి యాక్షన్ సినిమా, కొద్దిగా కామెడీ, ఆ స్పై. ఇది మొత్తానికి అన్ని సౌత్ కొరియన్ సినిమాల లెక్క కాదు, ఇది కొద్దిగా మంచిగానే ఉంటుంది. సో మనం హ్యాపీగా అయితే ఈ సినిమాని ఫ్యామిలీతో చూడవచ్చు. అది చెప్తాను. చూడాలనుకున్న వాళ్ళు ఇది నెట్ఫ్లిక్స్లో ఉంది. సో ఇలాంటి మంచి మంచి సినిమాలు గురించి మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే మటుకు మీరు మర్చిపోకుండా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చేరుతాయి. ఇది పదే ఎందుకు చెప్తున్నాము అంటే చూసే దాంట్లో 98% మంది సబ్స్క్రైబ్ చేయట్లేదు అబ్బా. 2 సెకండ్లు పని మా ఛానల్ గ్రో అయ్యే హెల్ప్ఫుల్ అవుతుంది. మాకు మంచి సపోర్ట్గా ఉంటుంది. కష్టపడతా ఉన్నాం, ఇంక్రీజ్ కావట్లేదు. అందుకని సినిమాలు చూస్తూ ఉన్నాము. కొద్దిగా వేరే బిజీ ఉండి ఈ మధ్య అయితే కొద్దిగా ఎక్కువ వీడియోలు పెట్టట్లేదు, కానీ చూసి అయితే పెడతా ఉంటాం. మాకు సపోర్ట్ ఇచ్చినట్టు ఆ బూస్ట్ అయితే
మీరు లైక్ చేయడము, సబ్స్క్రైబ్ చేయడము, లేదా కామెంట్లు రాయడం, ఇంకేదైనా సినిమాలు మంచివి ఉంటే సజెస్ట్ చేయడము చేశారంటే మనం అవి చూసి వాటి గురించి మనం అయితే రివ్యూ అయితే చేద్దాం. ఇంకో వీడియోలో కలుగుతాం. బాయ్ అండ్ థ్యాంక్ యూ.